మా పైన దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200లకు చేరుకుంటుంది, ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇప్పటికీ బ్యారెల్ చమురు ధర $80 దగ్గర ఎంతో ఉన్నట్టున్నది. అది $200లకు చేరుకుంటుంది. అది కనుక $200లకు చేరుకుంటే ప్రపంచం మొత్తం సుక్కలు చూస్తుందని చెప్తున్నది. ఇరాన్ హెచ్చరిస్తున్నది, మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేం కూడా అదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెండి గల్ఫ్ దేశాలకు ఐఆర్జీసీ అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120లకు చేరుకుంది బ్యారెల్ చమురు ధర. అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100లకు తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా చీవాట్లు. ఇగో నిన్న టెహ్రాన్ శివార్లలో ఒక చమురు కేంద్రం మీద అటాక్ చేసిరు. గల్ఫ్ దేశాలు అమెరికాను దాని మిత్ర దేశాలను కట్టడి చేయకపోతే ఎందుకు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఆ గల్ఫ్ దేశాలని అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపుతాయి అనేది ఇరాన్ ఆలోచన. అందుకే అంటున్నారు, గల్ఫ్ దేశాలు అమెరికాను దాని మిత్ర దేశాలను కట్టడి చేయకపోతే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు బ్యారెల్ $200లకు ఎగబాకుతాయని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ విపణిలో ఇంధన సరఫరాపై నేరుగా ప్రభావం పడుతుంది. బ్యారెల్ ముడి చమురు ధర $200 దాటినా భరించగలము అనుకుంటే ఈ దాడుల ఆటను ఇలా కొనసాగనివ్వండి అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాళ్ళైతే యుద్ధం ఆపుతలేరు. మేము ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపం, మీరు ఆపకూరి మేము ఆపకూరి, చలో కానీ ఎంతవరకు అయితే అంతవరకు, అవసరమైతే బ్యారెల్ చమురు $200లకు చేరుకుంటుందని చెప్తున్నారు. ఇగో యుద్ధం ముందుకే ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉధృతం చేసింది. మరో 6 నెలలు యుద్ధం చేయగలం, ఇకపైన అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇరాన్పై విడుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఐఆర్జీసీ డ్రోన్ల స్థావరం ధ్వంసం చేసిరట. సో ఇట్లా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అట ఎన్నుకున్న నిపుణుల అసెంబ్లీ. తండ్రి అలీ ఖమేనీని మించిన సంప్రదాయవాది మొజ్తాబా. గత నెల జరిగిన దాడిలో తల్లి, తండ్రి, భార్య, కొడుకు చనిపోయారు. మొజ్తాబాకు రష్యా, చైనా అండ. పూర్తి మద్దతు ఇస్తున్నామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మొజ్తాబా ఎన్నిక ఇరాన్ అంతర్గత వ్యవహారం అని చైనా అంటున్నది. మొత్తానికి అక్కడ కొత్త లీడర్ని ఎన్నుకున్నారు. ఆ లీడర్ కూడా ఎవరో కాదు, ఆయన కొడుకునే ఎన్నుకున్నారు. ఇగో లెబనాన్ రాజధాని బీరిట్లో ఇజ్రాయెల్ దాడులట. ఇరాన్ ఏమంటుందంటే ప్రస్తుతం కొనసాగుతున్న స్థాయిలో తాము మరో 6 నెలల పాటు యుద్ధం చేయగలమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మహమ్మద్ నైని మాట్లాడిన దృశ్యాలు ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ఇప్పటి వరకు తాము మొదటి, రెండో జనరేషన్ క్షిపణులు మాత్రమే ప్రయోగించాం. ఇక ముందు అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తామని ఐఆర్జీసీ అమెరికాను అండ్ ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నది. యుద్ధం ఆగే వరకు హోర్మూజ్ జలసంధి భద్రం కాదు. ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం కొనసాగుతున్నంత కాలం హోర్మూజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడం సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అల్ లరిజానీ స్పష్టం చేశారు. హోర్మూజ్ జలసంధిలో రాకపోకలను పునరుద్ధరించేలా ఫ్రాన్స్, మిత్ర దేశాలు కలిసి అంతర్జాతీయ రక్షణాత్మక మిషన్ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై ఇలా స్పందించారట. ఇది చూడండి ఒక్కసారి, ఎంత భయంకరమైన ఫోటోనో ఇది. టెహ్రాన్ టైమ్స్లో ట్రంప్ లుక్ దెమ్ ఇన్ ద ఐస్. వీళ్ళ ముఖాలు ఒక్కసారి చూడు అని ట్రంప్ని అడుగుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే పాపం ఆ 165 మంది పిల్లలు చనిపోయారు చూసిరా, బాంబు దాడి చేస్తే స్కూల్ మీద. వీళ్ళందరినీ సామూహికంగా ఖననం చేసిరు. సో వాళ్ళ ఫోటోలు అనమాట. ట్రంప్ ఒక్కసారి ఈ పిల్లల ముఖాలు చూడని చెప్తున్నారు. 165 మంది చిన్నారులు కన్ను మూసిన మినాబ్ పాఠశాలపై క్షిపణి దాడి చేసింది అమెరికానే అని తేల్చిన నేపథ్యంలో టెహ్రాన్ టైమ్స్ పత్రిక తమ మొదటి పేజీని విషాదాన్ని తలపించేలా సిద్ధం చేసింది. దాడిలో మరణించిన చిన్నారుల చిత్రాలతో మొదటి పేజీని నింపేసి ట్రంప్ ఒకసారి వీళ్ల కళ్ళలోకి చూడు అంటూ శీర్షిక పెట్టింది. ట్రంప్ అబద్ధాలు, జరిగిన దారుణాల బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు బయటపడ్డాయని పేర్కొంది. చివరికి అమెరికానే ఆ 165 మంది పసిపిల్లల స్కూల్ మీద దాడి చేసిందట. ఎంతటి భయానకమైన పరిస్థితి, ఘోరం కదా అసలు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఈయనే అట. ఎవరైనా అలీ ఖమేనీ కొడుకు ఈయనే, మొస్తాబా. 1980-88 మధ్యకాలంలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో మొస్తాబా ఖమేనీ కొంతకాలం పాటు సైనికుడిగా కూడా పనిచేసిండట. ఆ తర్వాత మత బోధకుడిగా సేవలందించారు. 1989లో అలీ ఖమేనీ దేశంలో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తదనంతర కాలంలో తండ్రి కార్యాలయంలో కీలక వ్యక్తిగా మొస్తాబా మారారు. ప్రభుత్వంలో ఏ పదవిని ఆయన చేపట్టలే. సుప్రీం లీడర్కు జవాబుదారీగా ఉండే ఐఆర్జీసీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుతున్నాడు. నిఘా వ్యవస్థలు, ప్రభుత్వ మీడియా సంస్థల మీద కూడా ఆయనకు గణనీయమైన ప్రభావం ఉన్నట్టుగా సమాచారం. విధానాల పరంగా అలీ ఖమేనీ సంప్రదాయవాదిగా ఉంటూనే సంస్కరణలకు కూడా చోటు కల్పించే వ్యక్తిగా ఉంటే, మొస్తాబా పూర్తి స్థాయి సంప్రదాయవాది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మీద ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయట. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా అలీ ఖమేనీ గతంలో ఫత్వా జారీ చేశారు. దీనివల్లే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదని, ఇప్పుడు మొస్తాబా సారథ్యంలో అణ్వాయుధ దేశంగా ఇరాన్ మారవచ్చంటున్నారు. అయితే 1979 నాటి ఇరాన్ విప్లవం వంశపారంపర్య రాచరికానికి, నిరంకుశ అధికారానికి వ్యతిరేకంగా జరగ్గా ఇప్పుడు మళ్ళీ సుప్రీం లీడర్ పదవి కూడా తండ్రి నుంచి కొడుక్కి సంక్రమించడంపై ఇరాన్లో అసమ్మతి ఉందన్న అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయట. మొత్తానికి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిండు, సుప్రీం లీడర్గా ప్రమాణం చేయబడ్డాడు. ఆయన కొనసాగుతున్నాడు ఇప్పుడు. సో 1973లో కూడా ఇట్లాంటి సంక్షోభం ఒకటి వచ్చిందట. సో అట్లాంటి సంక్షోభమే వచ్చే అవకాశం ఉందా? ఇది ఈ చమురు నిల్వలకు సంబంధించి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు కీలకమైన ఈ హోర్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు క్షేత్రాల మీద దాడుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. నెల రోజుల క్రితం $70 కంటే తక్కువగా ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర సోమవారం $120లకు చేరి మళ్ళీ $100-102 తగ్గింది. కానీ ప్రస్తుత పరిస్థితులు, ఐఆర్జీసీ హెచ్చరికలు చూస్తుంటే చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో 1973 తరహా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల డిమాండ్ను తీర్చడం కష్టమే. ఈ పరిణామం చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభానికి దారితీయొచ్చట. 73లో ఏం జరిగింది? అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి వచ్చిందట. అప్పట్లో 40 నుంచి 55 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా తగ్గిపోయిందట. ఈ కొరత కారణంగా అప్పట్లో బ్యారెల్ $3గా ఉన్న ధర $12లకు పెరిగిందట. అలాగే 1978-79లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవ సమయంలో కూడా ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. అప్పట్లో $14గా ఉన్న బ్యారెల్ ధర ఏకంగా $39లకు చేరుకుందట. ఇరాన్ అండ్ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా దాదాపు 40 లక్షల బ్యారెళ్ల సరఫరా తగ్గడంతో చమురు ధరలు 25% పెరిగినాయట. అలాంటిది ఇప్పుడు హోర్ముజ్ జలసంధి మూసివేతతో దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అందుకే ఇంత ఆందోళన. సో ఇరాక్లో అయితే దాదాపు 70% ఉత్పత్తి ఆగిపోయిందట మొత్తం. సో ఇట్లా అన్ని దేశాల మీద ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనబడబోతున్నది రాబోయే రోజులు. ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, గ్యాస్ బుక్ చేసుకునే ఎవరైతే ప్రతి ఇంట్లో ఆ బుకింగ్ అందరూ చేస్తారు కదా, 25 రోజుల తర్వాతనే ఎల్పిజి రీఫిల్ బుకింగ్ చేయాలన్నట్టు. 25 డేస్ కనీస వెయిటింగ్ పీరియడ్లో మార్పు. అంటే మీరు ఒకసారి ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఇంకొకసారి బుక్ చేయాలని 25 డేస్ వెయిట్ చేయాల్సిందే. ఆలోపు బుక్ కాదు. ఎందుకంటే పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇటీవలే దేశీయ చమురు కంపెనీలు గృహ అవసరాలకు వాడే ఎల్పిజి సిలిండర్ ధరను ₹60 మేర పెంచినాయి. రాబోయే కాలంలో ఈ గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడాన్ని అరికట్టేందుకే కాకుండా వంట గ్యాస్ సమానంగా పంపిణీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎల్పిజి సిలిండర్ రీఫిల్ను బుక్ చేసిన తర్వాత 21 రోజులకు మరో సిలిండర్ను రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ 25 రోజులకు పెంచిరట. దీన్ని గమనించండి అందరూ. సో 25 డేస్లో బుక్ కాదనమాట.